నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం మొదటి దశ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి భూమి పూజలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలకు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల తొలగింపు కార్యక్రమంలో నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతుంది. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు జేఏసీ ధర్నా. న్యాయం చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ. వినాయక విగ్రహాలు పెట్టి ఉత్సవాలు నిర్వహించడానికి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతి పొందాలి. వినాయక చవితి కమిటీలకు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4లో బంగారు కుటుంబాలకు వైద్యులు అందరూ మార్గదర్శకులు కావాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య వైద్యులకు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్మా నిర్వహించిన CME కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం P4ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వైద్యో నారాయణో హరి అన్న నానుడిని నిజం చేస్తూ వైద్యులు అనేక సేవలను అందిస్తున్నారని అన్నారు. అదేవిధంగా వైద్యులు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు అండగా నిలిచి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని, పేదల జీవితాలలో వెలుగులు నింపాలని అన్నారు. ఇందుకు స్పందించిన వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆప్నా సంయుక్తంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో IMA నగర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, ఆప్మా అధ్యక్షుడు డాక్టర్ రవిరాజు, డాక్టర్ వెంగమ్మ, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ జనార్దన్, డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మన P4 గురించి డిస్కస్ చేసినప్పుడు వచ్చి వాళ్ళు వెరీ పాజిటివ్ గా వెంటనే, అంటే P4 మీ అందరికీ తెలుసు, ఇట్స్ గవర్నమెంట్ స్కీమ్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని సీఎం గారు ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ ఎ వెల్ థాట్ ఐడియా. అంటే పబ్లిక్కి కొంచెం నెగిటివ్ అనేది ఉన్నా, అంటే చాలా మంది ఇది చాలా ప్రెషర్ పెట్టి తీసుకుంటున్నారు, అడాప్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెల్ థాట్ ఐడియా. అంటే ఐ ఫీల్ అట్లీస్ట్ సొసైటీలో, ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు మనము ఒక CSR అనేది ఒక ఆబ్లిగేషన్లో తీసుకుంటాము, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఎవరైతే సొసైటీ హెల్ప్తో పైకి ఎదిగారో మనం కూడా సొసైటీ ఏదైనా ఇచ్చి మనతో పాటు మిగతా వాళ్ళని కూడా పైకి తీసుకెళ్లాలని ఉద్దేశంతోనే ఈ P4 కాన్సెప్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ అ ఫోర్స్ఫుల్ కాన్సెప్ట్. మనకి వీలైనంత మన కెపాసిటీలో మనం సొసైటీకి ఏం చేయొచ్చు, మన చుట్టుపక్కల పబ్లిక్ ఎవరైతే వాళ్ళ సెల్ఫ్ సపోర్ట్ చేసుకోలేరు వాళ్ళకి ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఒక శానిటేషన్ వర్కర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఆమె ఒక పెద్దవాడిని అడాప్ట్ చేసుకుని, ఓల్డ్ ఏజ్ ఉమెన్, సింగిల్ ఉమెన్ అడాప్ట్ చేసుకుని, అంటే నథింగ్ ఫైనాన్షియలీ, నథింగ్ ఎనీథింగ్, బట్ మోరల్ సపోర్ట్ ఆమెకు అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళడము. సో అది కూడా ఇట్ ఈస్ అన్ అడాప్షన్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫైనాన్షియల్ అడాప్షన్, ఎనీథింగ్. సో అప్పుడు మనకి తిరుపతి సిటీలో 6,000 మెంబర్స్ హౌస్ హోల్డ్స్ బంగారు కుటుంబాలు అంటే అందులో నియర్లీ అస్టానిషింగ్లీ 1,300 మెంబర్స్ మెడికల్ హెల్ప్ కావాలన్నాడు. ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. అందరూ ఎంప్లాయ్మెంట్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఎడ్యుకేషన్ అడుగుతారు అనుకుంటే 1,300, ఇంకా ఇంకొక 400 మెంబర్స్ స్టిల్ డ్యూ, అంటే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా అటాచ్ చేశారు. సో 1,300 మెంబర్స్ దే జస్ట్ నీడ్ మెడికల్ సపోర్ట్. సో అప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇమీడియట్లీ వెరీ పాజిటివ్. ఇంకా ఉన్నప్పుడు మేము అడాప్ట్ చేసుకుంటాం అన్నారు. అప్పుడు ఇన్వైట్ చేస్తుంటే ఐ థాట్ ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు వీ షుడ్ ఆల్సో ఎక్స్టెండ్ సపోర్ట్ అని. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇంత పాజిటివ్గా తీసుకుని డాక్టర్స్ ముందుకు వచ్చి, అది ఎనీథింగ్ ఫ్యూచర్లో ఎనీథింగ్ క్యాన్ బి దట్ సపోర్ట్, మెడిసిన్స్ ఇవ్వడమా, ట్రీట్మెంట్, ఎనీథింగ్. అట్లీస్ట్ అంటే ఆ పర్సన్కి ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ బ్రదర్. సో ఇద్దరు కూడా దే ఆర్ డాక్టర్స్. సో మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఇల్లా ద ఎఫర్ట్ ఈ పుట్స్ ఇన్, హార్డ్ వర్క్ నాకే ఆశ్చర్యం వేస్తాను. నేను మాకంటే చాలా ఎక్కువ కష్టపడతాను.
సో మేము అంటే ఈ పొజిషన్లో ఇన్ పబ్లిక్ పొజిషన్లో ఎప్పుడు డిమాండింగ్ పోస్ట్, మున్సిపల్ కమిషనర్ ఇస్ మోర్ సో డిమాండింగ్, ఛాలెంజింగ్. ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది పబ్లిక్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, న్యూట్రిషన్ ఇష్యూ, ఎనీథింగ్ చెక్ పడిపోయినా కాల్ చేస్తారు, ఆర్ ఎల్స్ ఫుడ్ సరిగ్గా లేకపోయినా కాల్ చేస్తారు. బట్ స్టిల్ ఐ ఫెల్ట్ హీఈస్ వర్కింగ్ వెరీ హార్డ్. సో డాక్టర్స్ చాలా ఎఫర్ట్ పెడతారు. సో అండ్ యూనిట్ తిరుపతిలో ఇప్పుడే ట్రేడ్ లైసెన్స్ గురించి చెప్పారు. ఎనీథింగ్ వీ కెన్ రెగ్యులేట్. సో అది విత్ కొలాబరేషన్ ఏదైనా ఉన్నప్పుడు మీరు వచ్చి కలిసి విత్ కొలాబరేషన్ డెఫినెట్లీ విల్ హెల్ప్. అండ్ అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ కూడా ఒకటి అడిగారు. ఇట్ ఈస్ రియలీ ఐ డోంట్ నో వై మళ్ళీ మధ్యలో స్టాప్ ఎందుకు చేస్తారు యూపీఎస్సీ. సో వీ కెన్ వన్స్ ఒకసారి నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాను. బికాస్ ఒక మోడల్ లాంటి ఉంటే పక్కన యూపీఎస్సీస్కి అదొక ఎగ్జాంపుల్ అండ్ మోడల్. సో ఉంటేనే పబ్లిక్ రెసెట్. ఎందుకంటే ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది మాకు. ఇట్ ఈస్ అ హ్యాబిటేషన్ ఏరియా. అఫ్ కోర్స్ హాస్పిటల్స్ హ్యాబిటేషన్లో ఉంటాయి, ఊరి బయట ఉంటే ఎవరు వెళ్తారు. సో హ్యాబిటేషన్ ఉంటే మా ఇంటి దగ్గర ఎందుకు హాస్పిటల్ అండి, వాళ్ళు ఎలా ప్లాట్లు ఉన్నారో ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో క్లినిక్ ఆయన అలాగే ప్లాట్లు ఉన్నారు. సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ హాస్పిటల్, 20 బెడెడ్ హాస్పిటల్. సో అన్నప్పుడు వి గివ్ క్లియర్ ఎండార్స్మెంట్ అన్లెస్ అంటిల్ ఆయన వైలేషన్స్తో కట్టుకుంటే తప్ప ఈజ్ ఆల్వేస్ అలౌడ్. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, శనీశ్వర అభిషేకాలను, స్వామివారికి రుద్రాభిషేకాలను, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహృతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పీఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రేణిగుంట మండలంలో భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులు ఎన్నికల హామీల ప్రకారం గ్రామీణ పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి వైఎస్ మణి డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం పరిధిలో అధికార పార్టీకి చెందిన భూ కబ్జాదారుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, అలాంటి భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతూ నిరుపేదలకు తీరని అన్యాయం చేస్తున్నారని, తక్షణమే పద్మానగర్లో దౌర్జన్యంగా కూల్చివేసిన ఇళ్లను తిరిగి కట్టించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మండలం కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మండల కార్యదర్శి వైఎస్ మణి అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ, రేణిగుంట మండలంలో భూ సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని, అవినీతికి పాల్పడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. రోజురోజుకు భూమి విలువ పెరుగుతున్న కొద్దీ చోటా మోటా నాయకులు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతూ నిరుపేదలు కట్టుకున్న ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడం దుర్మార్గమని అన్నారు. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు జగన్ ఇచ్చిన ఇంటి స్థల నివాసానికి ఉపయోగించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు జగన్ ఇచ్చిన ఇంటి స్థలం నివాసానికి ఉపయోగం లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తారని, ప్రతి ఇళ్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి హామీలను అమలు చేయకుండా పేదలను మోసం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రేణిగుంట మండల పరిధిలో ఉన్న అనేక కాలనీలో మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రెవెన్యూ అధికారులు అవేమీ పట్టించుకోకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా కబ్జాలకు పాల్పడుతున్న వారికి వత్తాసు పలుకుతూ పేదలను ఇబ్బంది పెట్టడం చేస్తున్నారని అన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెన్నం పెంచలయ్య, రేణిగుంట మండల కార్యదర్శి వైఎస్ మణి మాట్లాడుతూ, రేణిగుంట మండలం జీపాళెం గ్రామ పంచాయతీ పరిధిలో 2018లో ఇంటి స్థలం కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకొని గ్రామ పంచాయతీ ద్వారా పన్ను రసీదులు, ఎలక్ట్రికల్ మీటర్లు పొంది ఉన్నా నేడు వచ్చిన తహసీల్దార్ అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై వాళ్ల ఆదేశాల మేరకు పద్మావతి నగర్లో 70 మంది పేదల ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కలుసు కాలువ పారుతున్నా పూడ్చేసి లక్షల రూపాయలకు అమ్ముతుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. పట్టాల పేరుతో లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న భూ కబ్జాదారులను వదిలిపెట్టి పేదలపై రెవెన్యూ ప్రతాపం ఏమిటని మండిపడ్డారు.
తారక రామానగర్లో అనేక మంది ఇళ్లు నిర్మించుకుని ఉన్నారని, వారికి వెంటనే ప్రభుత్వం హామీ మేరకు పట్టాలు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల నాయకులు కార్తీక్, సెల్వ, సుబ్బరాజు, చంద్రకళ, భాను, రమణ, తరుణ్, అమ్ములు, శివగామి, మణి, గంగా, కుమార్ తదితర పార్టీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈ రోజు పద్మానగర్ లో కావచ్చు, ఇంకా వేరే ప్రాంతంలో కూడా ఇల్లులు కూల్చడం జరిగింది. ఇప్పుడు 2017 నుంచి పద్మానగర్ లో కాపురాలు ఉన్నారు. అదే విధంగా పద్మానగర్ లో ఇల్లులు నిర్మించుకున్న తర్వాత చాలా మంది ఎంఆర్ఓలు వచ్చారు, పోయారు, మారిపోయారు. కానీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి గారు లేడికి లేచిందే పరుగన్నట్టుగా పేదవాడి ఇల్లు కూల్చడమే కంకణం కట్టుకునేసి టీడీపీ అధికార గూండాల నాయకుల మాటలు విని ఈరోజు పేద ప్రజలు నిర్మించుకున్న ఇల్లులు పేద ప్రజలకు ఎలా వస్తాయండి? ఇంట్లో వాళ్ళు ఎక్కడో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో 10,000, 20,000, 50,000 ఇచ్చి కోరి వాళ్ళు పుస్తులమ్మి తాళ్లు తాకట్టు పెట్టుకునేసి కట్టుకున్న ఇల్లునే ఎటువంటి నోటీసు జారీ చేయకుండా వచ్చి నిర్మాణాన్ని పడగొట్టిన ఎంఆర్ఓ గారు కావచ్చు, విఆర్ఓ గారు కావచ్చు, మీకు అందరికీ కూడా తస్మత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ రోజు మీరు పేదలు ఇల్లులు కొట్టింది, మీకు పక్కనే భారతమ్మ నామే 4 ఎకరాల గవర్నమెంట్ భూమిని స్టే ఆర్డర్ పేరుతో తెచ్చుకునేసి 5 లక్షలు 10 లక్షలు అమ్ముకునేది ఇక్కడ ఎవరికి తెలీదా? ఈ రోజు ఆ ప్లాట్లు కాపాడుకోవడం కోసం ముందు ఆమె వైసీపీలో ఉండింది, దానికి ముందు టీడీపీ గవర్నమెంట్ ఉండింది. ఇప్పుడు తిరిగి అదే ప్లాట్లు కాపాడుకోవడం కోసం టీడీపీ ప్రభుత్వంలో వచ్చింది. ఆమె పార్కింగ్ ప్లేస్ కి 1.5 ఎకరా డెవలప్మెంట్ కి పెట్టున్నది. మీరంతా చూస్తున్నారా? భారతమ్మ చేసేది చూడడం లేదా? మీరు అధికారులకి పేదలే కనపడతారా? అధికార పార్టీ తొత్తులు కనపడరా? నేను మిమ్మల్ని అడుగుతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా జిల్లా వ్యాప్త ఆందోళనలో భాగంగా ప్రతి నిరుపేదకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, పేదవాడు నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఇంటికి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎన్నికలకు ముందు జగనన్న ఇచ్చినటువంటి ఇంటి స్థలం పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1 సెంటు ఇస్తే దాంట్లో ఆలుమొగులు ఎట్లా పడుకుంటారు? ఇది సరిపోదు, నేను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాను, నాకు ఓట్లేయండి అని అబద్ధం పాటలు చెప్పినట్టే చంద్రబాబు నాయుడికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక సూచన చేయబోతా ఉంది. హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు అబద్ధాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యేలని ప్రోత్సహించి కొంతమంది రౌడీల్ని, గూండాల్ని, భూ కబ్జాదారుల్ని తయారు చేసి పేదవాడు నిర్మించుకున్న గూడ్చిని కూల్చడానికి మీరు జీవోలు తయారు చేస్తున్నారా? ఇంతకు మించినటువంటి సిగ్గు మరొకటి ఉంటుందా? ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడడం వల్లే గత ప్రభుత్వం ఇంటికి పోయింది. ఈరోజు కూడా మీరు ఇలాంటి చర్యలు కానీ చేపడితే ఇంటికి పోక తప్పదు. అందుకోసం పేదవాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మేము నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడానికి మీకు ఏమి రైట్స్ ఉన్నాయి? మీకు ఒకలా రైట్స్ ఉంటే మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మాకు పన్నిచ్చినటువంటి అధికారుల పైన మీరు చర్యలు తీసుకున్నారా? మా కరెంటు మీటర్ ఇచ్చిన అధికారి పైన చర్య తీసుకున్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక వాళ్ళతో మాట్లాడలేకుండా అమాయక పేద ప్రజల దగ్గరికి బుల్డోజర్లు తీసుకొని వచ్చి మీరు బెదిరించి జేసీబీలతో ఇళ్లను కూల్చేస్తారా? ఇంతకు మించిన అప్రజాస్వామికి ఏమన్నా నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో? ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ. తారక రామానగర్లో పేదలు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే తారక రామానగర్ ఏర్పడింది. అక్కడ 6,000 ఇళ్ళు ఇచ్చారు. 6,000 ఇళ్లలో పేదలు ఇల్లు కట్టుకున్నారు. చాలామంది భూ కబ్జాలకు పాల్పడ్డారు. అక్రమంగా సంపాదనకి అధికారులే సహకరిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్రమ భూ కబ్జాదారులకి అధికారులు రాత్రిపూట ఒత్తాసు పలుకుతూ లంచాలు తీసుకుంటూ ఎక్కడైతే కలుసు కాలం పారుతుందో దాని యథావిధిగా కలుసు కాలం పారనీయకుండా దాన్ని పూర్తి చేసినటువంటి స్థానికుల దగ్గర నుంచి లక్షలాది రూపాయల డబ్బులు తీసుకొని ఈవేళ చెరువులు కూడా కబ్జా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నారు. నివాస యోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకుంటే మాత్రం మీరు జేసీబీలు పెట్టి కూల్చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది అధికారులకి మంచిది కాదు. ఇలా చేసినటువంటి అధికారులందరూ ఏమైపోయినారో చరిత్ర చూస్తే తెలుస్తుంది. అందుకని స్థానికంగా రేణుగుంట అంటేనే ఎంఆర్ఓలకి చాలా హుషారు. ఎవడైనా కానీ అధికారికంగా రావడానికి అందరికీ లంచాలు ఇచ్చేనా ఎంఆర్ఓ దగ్గరికి వస్తారు. ఆర్ఐలుగా ఇక్కడికి రావాలని ఉపలాట పడతారు. విఆర్ఓలుగా రావడానికి ఉపయోగపడతారు. ఎందుకంటే ఇక్కడ కోట్లాది రూపాయల భూములు ఉన్నాయి, లక్షలాది రూపాయల ఆస్తులు సంపాదించుకోవడానికి, పేదవాడిని దౌర్జన్యం చేయడానికి ఇది అడ్డాగా మార్చుకుంటున్నారు రెవెన్యూ అధికారులు. దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే పద్మానగర్లో కూల్చిన 70 ఇళ్లకు ప్రభుత్వమే పట్టాలిచ్చి గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం 5 లక్షల రూపాయలు మంజూరు చేసి వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉంది.
తిరుపతి అర్బన్ మరియు రూరల్ మండలాలలో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలన్నింటినీ రద్దు చేసి ఇళ్లు లేని నిరుపేదలకు నూతనంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు మాట్లాడుతూ తిరుపతి అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలలో ఉన్న ఇళ్లు లేని నిరుపేదల కోసం 35,000కు పైగా గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలు మంజూరు చేసి పేదల నివాసానికి ఉపయోగం లేని ప్రాంతాలలో సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు కొంతమందికి చూపించారని, కొందరికి పట్టాలు మాత్రమే ఇచ్చారు, స్థలాలు నేటికి చూపించలేదని ఆయన మండిపడ్డారు. తిరుపతి అర్బన్లో నివాసం ఉన్నవారికి చంద్రగిరి మండలం ఎం కొత్తపల్లి వద్ద, ఏర్పేడు మండలం చిందేపల్లి వద్ద, వడమాలపేట మండలం కల్లూరు గ్రామం టీసీ అగ్రహారం వద్ద, రేణిగుంట మండలం జీపాళెం, సూరప్పకాశం వద్ద లేఅవుట్లు వేసి ఇళ్లు మంజూరు చేశారు. సుమారు 24,500 ఇళ్ల స్థలాలు తిరుపతి అర్బన్లో మంజూరు చేయగా లబ్ధిదారుల నివాసం ఉండడానికి ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదని అన్నారు. పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించకుండా నామమాత్రం కట్టి వదిలేశారని, అవి కూడా నాసిరకమైన మెటీరియల్తో నిర్మాణం చేపట్టి నిర్మించిన ఇళ్లలో కాంట్రాక్టర్లు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోందని వారు విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటికి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిందని, కానీ గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు మంజూరు కావడంతో ప్రస్తుతం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాల వల్ల మీకు ఇల్లు మంజూరు కాదని ప్రభుత్వ అధికారులు తేల్చి చెప్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పేదలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, ఈ సమస్యపై ప్రభుత్వం పునరాలోచించి గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను తక్షణమే రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి ప్రజలకు నివాసానికి ఉపయోగం లేని లేఅవుట్లలో రద్దు చేసి పట్టణ ప్రాంత వాసులకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంత వాసులకు 3 సెంట్లు చొప్పున ఇస్తామన్న హామీని వారికి అందరికీ న్యాయం జరిగేలా చేయాలని, ఈ విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ప్రతిస్పందిస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇల్లు లేని నిరుపేదలకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పూనుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్, నగర సహాయక కార్యదర్శి బండి చలపతి, నగర కార్యవర్గ సభ్యులు ఎన్డి రవి, ఎన్ శివ, ఉదయ్ కుమార్, నాగరాజు, మహేంద్ర, మంజుల, రత్నమ్మ, పద్మనాభరెడ్డి, మునీశ్వర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకందరికీ ఇంటి స్థలాలు, ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం అధికారంకి వచ్చిన 14 నెలలు అవుతా ఉన్నా ఇప్పుడు దాకా ఒక ఇంటి స్థలం కూడా ఇవ్వకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానం ప్రకారం పట్టణాల్లో 3 సెంట్లు, అలాగే గ్రామాల్లో 5 సెంట్లు భూమి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలా. అలాగే ఇంటి స్థలం కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలనేది మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన చెప్తున్నాడు, నేను పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అంటున్నాడు. 3 సెంట్లు గ్రామాల్లో ఇస్తే ఆవులు, మేకలు, కోళ్లు మేపుకోవడానికి కూడా ఇబ్బంది, కట్టేసుకోవడానికి ఇబ్బంది, కసువాలు వేసుకోవడానికి ఇబ్బంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో 5 సెంట్లు భూమి ఇవ్వాలా, పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇస్తే కనీసం ఉండడానికన్నా సౌకర్యం కలుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, తిరుపతి నగరంలో ఈరోజు చుట్టుపక్కల కాలనీలు నీళ్ళు వేసుకొని ఉన్నారు. ఉదాహరణకి సాయినగర్ కావచ్చు, కృష్ణారెడ్డి కాలనీ కావచ్చు, దేవుడి కాలనీ కావచ్చు, లేదా గంగితల కాలనీ కావచ్చు, ఏబీ ప్రతి కాలనీ కావచ్చు, లేదా భగత్ సింగ్ కాలనీ కావచ్చు, ఈ చుట్టుపక్కల కాలనీలు ఉన్నటువంటి వైకుంఠపురం దగ్గర ఉన్నటువంటి కాలనీ కావచ్చు, గాంధీనగర్, ఈ ప్రాంతాల్లో ఇండ్లు వేసుకున్న వారికి ఎవరికి కానీ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ లేదు, పట్టా లేదు. కాబట్టి ఈ రోజుకైనా సరే సర్వే చేయండి. ఎలిజిబుల్గా ఉన్నటువంటి అర్హులైన వారికి అందరూ కూడా ఇండ్లు వేసుకుని ఎవరైతే కాపురం ఉన్నారో వారికి అందరూ కూడా పట్టాలు ఇవ్వాలి, ఆ ఇండ్లు కట్టుకోవడానికి లోన్ ఇవ్వాలి. ఇది యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది చేయకపోవడం వల్ల మీ ప్రభుత్వానికి పీటలు వాళ్తాయి. అలాగే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఈరోజు స్మార్ట్ మీటర్లు కూడా ఇతర చేసుకోమని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో ఎవరైతే తిరుపతి నగరంలో ఇల్లు వేసుకొని కాపురాలు ఉన్నారో వారితో మహా ఉద్యమాన్ని సిపిఐ నాయకత్వం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఉంటే ఇంటి స్థలం ఇచ్చింది పట్టాలో ఉంటాం, లేదా జైల్లో ఉంటాం. ఎక్కడ పెడతావో తెలుసుకో చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిక చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని, అదేవిధంగా గత ప్రభుత్వం ప్రజలకు నిరుపయోగం లేని లేఅవుట్లన్నీ రద్దు చేసి ఎవరైతే వారికందరికీ పట్టాలు ఇచ్చారో గత ప్రభుత్వం వారికందరికీ కొత్తగా
ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ తిరుపతి నగరంలో అర్బన్ రూరల్ ప్రాంతాల్లో 30,000కు పైగా పట్టాలు ఇచ్చారు. ఈరోజు సిందేపల్లి, కొత్తపల్లి, కొత్తపల్లి ప్రాంతాలలో పట్టాలు ఇచ్చారు. అక్కడ ప్రజలు నివాసయోగ్యం లేనటువంటి స్థలాలు, అక్కడ ఇల్లు కూడా 60 ఏళ్ల ముసలామతనైనా పడిపోయే పరిస్థితుల్లో గత ప్రభుత్వం కట్టారు. అవన్నీ ప్రజలకు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి పట్టాలన్నీ రద్దు చేయాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వాళ్ళు అక్కడ నివాసయోగ్యం లేరు. ఈరోజు ఇళ్ల స్థలాల పేరుతో బస్సులు పెట్టి యాత్ర పేరుతో కమిషనర్ గారు, ఆర్డీఓ గారు పెడుతున్నారు. నివాసం వెళ్ళిన స్థలాల్లో అక్కడ ఏం చేసుకోవాలని మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఆ పట్టాలు రద్దు చేసి నూతనంగా పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇదే ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరుపేదలతో నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఆగస్టు 21వ తేదీ గురువారం నాటికి శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షకు ఏడాది కాలం పూర్తవుతుందని, వారికి ఇకనైనా న్యాయం చేయాలని శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి టీటీడీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యశోదానగర్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కందారపు మురళి ప్రసంగిస్తూ శ్రీవారిమెట్టు వ్యాపారులు గత 25 సంవత్సరాలకు పైగా భక్తులను నమ్ముకుని శ్రీవారిమెట్టు మార్గంపై వ్యాపారాలు చేసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపారాలు చేసుకోనివ్వకుండా శ్రీవారిమెట్టు మార్గంలో నిషేధం విధించారని, ఈ కారణంగా 30 కుటుంబాలు వీధుల పాలయ్యాయని కందారపు మురళి గుర్తు చేశారు. ఏడాది కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా పేదలైన చిరు వ్యాపారులు కుటుంబాలతో సహా నిరాహార దీక్షలు, నిరసనలు చేస్తున్నా టీటీడీ ఉన్నతాధికారులు పాలక మండలి పట్టించుకోకపోవడం ఎక్కడి సాంప్రదాయమని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో పేద కుటుంబాల పట్ల వివక్షత చూపడం సమంజసం కాదని, ఇప్పటికే అప్పుల పాలై అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులకు మెట్టు మార్గంలో వ్యాపారాలకు అనుమతిని ఇచ్చి వారి జీవితాలను కాపాడాలని కందారపు మురళి విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసే అత్యంత బలహీనమైన చిరు వ్యాపారులతో వారి జీవితాలతో చెలగాటమాడటం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికే ఈ కుటుంబాలు చెల్లాచెదురుగా తయారయ్యాయని అన్నారు. వీరి కుటుంబాలలోని పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని, అనారోగ్య పీడితులు వీరి కుటుంబాలలో ఉన్నారని, టీటీడీ నిర్ణయంకై ఎదురుచూపులు చూస్తున్న ఈ కుటుంబాలకు టీటీడీ అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని కందారపు మురళి ప్రశ్నించారు. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రతినిత్యం ప్రచారం చేసే టీటీడీ అప్రజాస్వామిక పద్ధతులను అనుసరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కాగా ఈ నెల ఆగస్టు 21వ తేదీన గురువారం నాటికి ఏడాది పూర్తవుతున్నందున శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల యూనియన్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా చేపట్టామని, తిరుపతి నగరంలోని పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు హాజరై మద్దతు ప్రకటిస్తారని కందారపు మురళి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు చెట్టిబాబు, ప్రధాన కార్యదర్శి మధు, చిరంజీవి, రాంబాబు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్టును నమ్ముకొని గత 25 సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి ఈ చిరు వ్యాపారుల పట్ల టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదు. అక్కడేదో పులి కనిపించిందనే పేరుతో శ్రీవారి మెట్టు ప్రాంతంలో కూడా కాదు పులి కనిపించింది. అలిపిరి మార్గంలో పులి కనబడి అక్కడ ఒక బాలిక మీద దాన్ని చంపడానికి ప్రయత్నం చేసి చంపేసింది. ఆ సందర్భంగా చెలరేగినటువంటి రకరకాల వివాదాల నుంచి అలిపిరి మార్గంలో ఇప్పటికీ వ్యాపారాలు జరుగుతున్నాయి, అన్ని అంగళ్ళు ఉన్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో అలిపిరి మార్గంలో పులి కనిపిందనే పేరుతో శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలను ఆపేయడం ఏ రకంగా సమంజసమో మాకేమీ అర్థం కాలేదు అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా పదే పదే అధికారులకి, ప్రజాప్రతినిధులకి సమస్యను విన్నవించుకుంటున్నా శ్రీవారి మెట్టు మీద ఉన్నటువంటి వ్యాపారుల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా వ్యాపారాలు చేయనివ్వకుండా అడ్డుపడుతూ వాళ్ళని శ్రీవారి మెట్టు మార్గంలోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ 25 సంవత్సరాల నుంచి ఆ మార్గాన్ని నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి భక్తులకి సేవలు అందిస్తూ చిరు వ్యాపారులు చేస్తున్నటువంటి వ్యాపారాలని కొనసాగించాలి, వాళ్ళ జీవితాలని ఆదుకోవాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనం దగ్గర నిరసన దీక్షలు గత ఏడాది కాలంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నాటికి పూర్తిగా 365 రోజులు నిండుతాయి. అంటే ఒక చిన్న సమస్య, పేదవాడు కూటమి ప్రభుత్వంలో తమ సమస్యని చెప్పుకోవడానికి
ఒక ఏడాది కాలం నిరసన దీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. ప్రతి ఒక్కరూ చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు 100కి 100 పాళ్ళు జెన్యూన్ వ్యాపారస్తులు అని చెప్పి. వీళ్ళంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఏమనంటే వీళ్ళు అక్కడ చీనీ పండ్లు జ్యూసులు అమ్ముకునేవాళ్ళు గానో, టీలు అమ్ముకునేవాళ్ళు గానో, సమోసాలు అమ్ముకునేవాళ్ళు గానో, బొరుగులు అమ్ముకునేవాళ్ళు గానో, లేదా చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేటువంటి అత్యంత సామాన్యమైనటువంటి వాళ్ళు. వీళ్ళు తమ వ్యాపారాలు చేసుకోవడమే కాదు, తిరుమల కొండకు వెళ్ళేటువంటి భక్తులకు ఏదైనా పెద్ద పెద్ద ఉపద్రవాలు వచ్చినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు, లేదంటే అనారోగ్యాల బారిన పడినప్పుడు, వృద్ధులు ఎక్కలేనటువంటి పరిస్థితుల్లోనూ అట్లా అనేక సందర్భాల్లో వందల మందికి వేల మందికి సపర్యలు చేసినటువంటి సేవకులు, ఒక రకంగా శ్రీవారి సేవకులు. వీళ్ళందరూ కూడా శ్రీవారి మెట్టు మార్గంలో స్మగ్లింగ్కు పాల్పడుతున్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్లని అనేక మందిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి, పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి, అక్కడ అటవీ సంపద స్మగ్లర్ల పాలు కాకుండా కాపాడినటువంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు. ఈ విషయాలన్నీ టీటీడీకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, యంత్రాంగాన్ని మొత్తానికి తెలుసు. అయినప్పటికీ ఈరోజు రాజకీయ కారణాలతో వీళ్ళని శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకోకుండా అడ్డుకోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. న్యాయమైనటువంటి పోరాటాన్ని వీళ్ళు చేశారు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా మొత్తం ఉండేది 30 కుటుంబాల వాళ్ళు కూడా లేనటువంటి వాళ్ళు, చాలా తక్కువ కుటుంబాలు. ఈ కుటుంబాలు ఏడాది కాలంగా నిరసన దీక్షలు చేశారంటే ఎంత వ్యయ ప్రయాసలకు, ఎన్ని ఇబ్బందులకి, వర్షాలు, ఎండలు, వరదల సందర్భాల్లో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న టెంటును ఎత్తకుండా టీటీడీ పరిపాలనా భవనం దగ్గర వీళ్ళు చేస్తున్నారు. న్యాయమైనటువంటి సమస్య కాబట్టే సిఐటియు వీళ్ళ పక్షాన నిలబడి పోరాడుతూ ఉంది. మేము పోరాటమే కాదు, అన్ని రాజకీయ పక్షాలు, తిరుపతిలో ఉన్నటువంటి అన్ని రకాల సంస్థలు, పెద్దలు అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చినటువంటి సందర్భం ఇది. ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యం, ముఖ్యంగా చైర్మన్ బిఆర్ నాయుడు గారు మొట్టమొదటి రోజే ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న రోజునే ఈ సమస్య న్యాయమైంది, పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ రోజుకి ఆయన బాధ్యతలు తీసుకొని ఏడాది పూర్తయిపోయినప్పటికి కూడా ఈ రోజుకి ఏ సమస్య పరిష్కారం కాలేదనే విషయాన్ని వారి దృష్టికి అనేక సందర్భాలు తీసుకెళ్ళాం, పరిష్కారం కాలేదు. ఈవో గారు చెప్తారు, అడిషనల్ ఈవో గారు చెప్తారు, అందరూ జెన్యూన్ కాదంటారు. కానీ పరిష్కారం ఎందుకు చేయడం లేదో మాకు ఏమాత్రం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ చంద్రగిరి పరిధిలోకి వచ్చేది కాబట్టి చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారికి కూడా చెప్పాం ఈ సమస్యను పరిష్కరించమని. ఆయన కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి తక్షణం ఈ పేద కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని, వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. 365వ రోజున అంటే ఈ నెల 21వ తేదీన ఈ నిరసన కార్యక్రమాన్ని కుటుంబాలతో సహా ఈ తిరుపతి నగరంలో మద్దతిచ్చే అన్ని రకాల సంస్థలు, రాజకీయ పక్షాలు అందరినీ భాగస్వాములు చేసి చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. దీనికి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం వీళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సంపూర్ణమైన మద్దతునివ్వాలని చెప్పి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాదాపు 25 సంవత్సరాలుగా శ్రీవారి మెట్లు నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ 30 కుటుంబాలు దాన్ని నమ్ముకొని అదే జీవనధారంగా మేము బతుకుతున్నాము. అలిపిరి మార్గంలో పులిదాడి చేసిందని చెప్పి శ్రీవారి మెట్లు మూసేశారు. దాదాపు 1 సంవత్సరం రోజులు అవుతుంది ఇప్పటికీ. ఆ ఉన్నతాధికారులు కూడా మేము తిరిగాము, అందరూ వినతి పత్రం ఇచ్చాము, కానీ అధికారులు ఎవరు కానీ స్పందించలేదు మాకు. కాబట్టి నిరసన దీక్ష పరిపాలనా భవనం దగ్గర మేము నిరసన దీక్ష చేస్తున్నాము. 360 రోజులు ఈ రోజుకి అవుతుంది. రేపు బేస్తారు 21వ తేదీకి 365 రోజు సంవత్సరం అవుతుంది పూర్తిగా. ఇకనైనా కూడా టీటీడీ యాజమాన్యం గుర్తించి మా శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు 30 మందిని ఆదుకోవాలని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి మెట్టు యూనియన్ సంఘం మాది. ఈ రోజుటికి టీటీడీ భవనం ముందర 363 రోజులు నిరసన దీక్షతో కూర్చున్నాం. ఇంతవరకు దేవస్థానం వాళ్ళు పోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, ఇంతకు తప్ప మాకు ఏమీ దారి చూపెట్టలేదు. కావున అనేక సందర్భాల్లో టీటీడీ దేవస్థానం వారికి, ఈఓ గారికి, శ్యామల ఈఓ గారికి, అసలు ఈఓ గారికి, అలాగే చైర్మన్ గారికి చాలాసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాము. కానీ ఇప్పటికీ మాకు ఏది కానీ సహకరించలేదు. చేస్తాము పడతామన్నారు తప్ప మాకు ఏమి కానీ న్యాయం చేయట్లేదు. అనేక వందల సార్లు కలిసినాము, చేస్తామంటారే చేయట్లేదు. కావున ఇప్పటికైనా మాకు 363 రోజులు కూర్చోంటే ఇప్పటికీ మాకు ఏమి కానీ శాశ్వత పరిష్కారం ఇంతవరకు ఏమి కానీ పిలిచి పాపాను పోయి అడగలేరు. కాబట్టి మాకు దయచేసి ఇప్పటికైనా టీటీడీ
దేవస్థానం వారిని చేతులెత్తి వేడుకుంటూ ఇప్పటికైనా మాకు శాశ్వత పరిష్కారం చూపాలని మేము విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరం, త్రాగునీటి సౌకర్యం, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి టీ, కాఫీ ఏర్పాటు చేసి వచ్చిన అర్జీదారులను అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డి, శివశంకర్ నాయక్, సుధారాణి, రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదు చేసి అర్జీదారులకు రసీదులు అందించారు. కాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 130, పంచాయతీరాజ్ 30, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 15, హోంశాఖ 13, సివిల్ సప్లై 2, స్కూల్ ఎడ్యుకేషన్ 3, రూరల్ పావర్టీ 1, విద్యుత్ శాఖ 3, ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఐఐఎస్ కు సంబంధించి 2, ఏపీఐఐసికి 1, సోషల్ వెల్ఫేర్ 1, ఎడ్యుకేషన్ 3, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 6, విభిన్న ప్రతిభావంతుల శాఖ 1, సచివాలయ శాఖ 1, ఆర్టీసీ 1, జల వనరుల శాఖ 3, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కు 4, రూరల్ డెవలప్మెంట్ 2, జాతీయ రహదారుల శాఖ 1, అటవీ శాఖ 1, సమగ్ర శిక్ష అభియాన్ 2, మెఫ్మా 2, పబ్లిక్ హెల్త్ 3, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ 2, కార్మిక శాఖకు 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కు సంబంధించి 2, టీటీడీకి సంబంధించి 1, మొత్తం 238 అర్జీలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు వచ్చిన అర్జీలపై దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 30 వినతులు వచ్చాయని కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోన్ ద్వారా సుమారు 13 మంది తమ సమస్యలు తెలపగా 17 మంది నేరుగా వచ్చి వినతులను సమర్పించారు. కాగా కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, అనిన్లు తమ వార్డులో సమస్యలను పరిష్కరించాలని కోరారు. గిరిపురంలో డ్రైనేజీ కాలువలు నీరు ఇంట్లోకి వస్తున్నాయని, చిన్న బజార్ వీధిలో సీసీ రోడ్లు వేయాలని, నిమ్మకాయల వీధి, టీకే స్ట్రీట్ నుండి డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్ కు దరఖాస్తు చేస్తే సదరన్ సర్టిఫికేట్లో తక్కువ శాతం వికలత్వం ఉందని, అర్హులు కాదంటున్నారని, వితంతు పెన్షన్ను ఇప్పించాలని, మా స్థలాలను వేరే వ్యక్తి ఆక్రమించారని పరిశీలించి న్యాయం చేయాలని, కేకే లేఅవుట్ నందు త్రాగునీటిలో మురుగునీరు కలుస్తున్నాయని పరిష్కరించాలని, యశోదానగర్లో వర్షపు నీరు పొంగిపోతున్నాయని పరిష్కరించాలని, కపిలతీర్థం కూడలి నుండి అలిపిరి వెళ్లే మార్గంలో గుంతలు ఎక్కువగా ఉన్నాయని, తల్లికి వందనం జమ కాలేదని ఆన్లైన్లో ఇచ్చినట్లు చూపుతుందని పరిశీలించాలని, తిమ్మనాయుడుపాలెంలో కొత్త రోడ్లు వేయాలని, సత్యనారాయణపురం జీవకొన ప్రాంతంలో టిఫిన్ దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నారు, అరికట్టాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఏసీపీ మూర్తి, వెటనరీ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం.
శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి వినతులను అందజేశారు. రేణిగుంట బీసీ కాలనీలో వాసులు తమకు పట్టాలు ఇవ్వాలని మొరపెట్టుకున్నారు. ఏర్పేడు బత్తన్నయ్య కాలనీ వాసులు ఇంటి స్థలాలు భూపట్టాలు ఇవ్వాలని కోరారు. పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల్లో అధిక భాగం భూ సమస్యలపై ఉన్నాయని, వీటిలో డీకేటీలు, సాదా బైనామా భూములు సమస్యలే అధికంగా ఉన్నాయని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు తమ సమస్యలు పరిష్కారం చేయాలని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డిని కోరారు. ఆర్డీఓ కోర్టులో పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. రేణిగుంట బీసీ కాలనీ వాసులు తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, ఆర్డీఓ ఇచ్చిన హామీ మేరకు తాము రోడ్డు నిర్మాణానికి భూమి ఇచ్చామని తమకు న్యాయం చేయాలని కోరారు. విలువైన భూమిని ఇంటి స్థలాలుగా పట్టాలు ఇస్తామని కొద్ది రోజుల్లోనే అందిస్తామని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. బత్తన్నయ్య కాలనీకి చెందిన గిరిజనులకు ఇంటి పట్టాలు, భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 900కు పైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వీటిలో అధిక భాగం భూ సమస్యలని, వాటిలోనూ రీసర్వేకి సంబంధించిన తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి, చియ్యవరం గ్రామాలకు సంబంధించి ఉన్నాయని తెలిపారు. ఆ గ్రామాలలో డీకేటీలు, సాదా బైనామా భూములకు సంబంధించినవని వివరించారు. ఆయా సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేడు అనగా 18వ తారీఖు ఆగస్టు నెల 2025 తారీఖున ఈ తారీఖున కలెక్టర్ గారు కాన్స్టిట్యున్సీలో పీజీఆర్ఎస్ పెట్టినప్పుడు సుమారుగా 900 పైచిల్క అప్లికేషన్లు అయితే పీజీఆర్ఎస్ అప్లికేషన్లు అయితే వచ్చినాయి. దాంట్లో 80% వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి. 80%లో కూడా 50 to 60% అంటే ప్రతి వచ్చిన 10 అప్లికేషన్లోని 5 నుంచి 6 అప్లికేషన్లు రీసర్వేకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినాయి. రీసర్వేకి సంబంధించిన ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి అంటే మేజర్గా 2 ఊర్ల నుంచి అనమాట. చీవరం, తొట్టంబేడు మరియు బోన్పల్లి, తొట్టంబేడు మండలం. ఈ 2 విలేజెస్లో గాను ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఆ 2 విలేజెస్లో గాను సాదా బైనామా కేసులు మరియు డీకేటీ పొలాలు ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్లో అంటే పిఓటి యాక్ట్లు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రిపీటెడ్గా తిరుగుతున్న వాళ్ళలో కూడా మనం ఆల్రెడీ ఒకసారి 400 పైచిల్క అప్లికేషన్లు రీసర్వే గ్రామ సభలు పెట్టినప్పుడు బోన్పల్లి మరియు చీవరంకు సంబంధించి 400 పైచిల్క అప్లికేషన్లు వస్తే దాంట్లో గాను 300 పైచిల్క అప్లికేషన్ మనం తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే అవి అన్రిజిస్టర్డ్ పేపర్ల ద్వారా రాసుకోవడం వల్ల మనం అవి చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నారని మమ్మల్ని అడిగినట్టయితే అన్రిజిస్టర్డ్ పేపర్ ద్వారా రాసుకోవడం ద్వారా స్టాంప్ డ్యూటీ ఎగవేత అవుతుంది. స్టాంప్ డ్యూటీ 5% కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ అయితే ఎగవేత అవుతుంది. 5% అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీవరంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ 5 లక్షల రూపాయలు ఉంది. 5 లక్షల రూపాయలు 5% అంటే 25,000 రూపాయలు. గవర్నమెంట్కి 25,000 రూపాయలు నష్టం కలిగించే పని ఒక తహసీల్దార్ గారిని రెగ్యులరైజ్ చేసినట్టయితే అవి చట్టరీత్యా నేరాలు. అందుకని వాటిని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఈ సాదా బైనామా పైన రానున్న ఒక 2-3 నెలల్లో ఒక జీవో అయితే ఇష్యూ అవుతుంది. ఆ జీవో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ జీవో చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం అవి రెగ్యులరైజ్ చేస్తాం. ఇప్పటికే రావాల్సింది, కాకపోతే కొంచెం లేట్ అయింది. సో రిగార్డింగ్ దట్ అండ్ కొంతమందికి ఎవరైతే డీకేటీ పట్టాదారులు ఉన్నారో వాళ్ళు అమ్మేసుకుని ఉన్నారు, కొత్త వాళ్ళకి పట్టాలు అడుగుతున్నారు. సో అవి కూడా మనం ప్రజెంట్ అయితే వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉంది. వాళ్ళకి 6 స్టెప్ వ్యాలిడేషన్లో చూసి ఒకవేళ ఆ 6 స్టెప్ వ్యాలిడేషన్లో కానీ వాళ్ళు యాక్సెప్ట్ అవ్వగలిగితే వాళ్ళకి కొత్త అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో వరకు రెవెన్యూ దాంట్లో వచ్చిన వాటిల్లో 60% ప్రాబ్లమ్స్ వరకు ఇవే ఉన్నాయి. మిగతా 40% ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే హౌస్ సైట్స్ కావాలని, అవి కావాలని, ఇవి కావాలని వస్తున్నారు. సో వాటికి ఇది రెగ్యులర్గానే ఉంటాయి. సో కాకపోతే ఈ రిపీటెడ్ కంప్లైంట్స్కి ఎండార్స్మెంట్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. సో థ్యాంక్ యూ. జేఎన్టీయూ శ్రీకాళహస్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి ఇయర్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. స్కిట్ కళాశాలలో చేరడానికి ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు కళాశాలకు వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి సీట్ కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు. విద్యార్థుల రాకతో స్కిట్ కళాశాలలో సందడి ప్రారంభమైంది. స్కిట్ కళాశాలలో అడ్మిషన్ పొందడం తమ జీవితాలకు మరో మలుపు ఉంటుందని భావిస్తున్నామని పలువురు విద్యార్థులు అన్నారు. శ్రీకాళహస్తి ఇంజనీరింగ్ కళాశాల జేఎన్టీయూలో విలీనమై కళాశాల పునర్ప్రారంభం కావడంతో ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. స్కిట్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు 2 కౌన్సిలింగ్ నుంచి అనుమతులు లభించింది. 2వ కౌన్సిలింగ్ ప్రారంభమైన చివరి 3 రోజుల్లో విద్యార్థులకు ఆప్షన్ నమోదుకు స్కిట్లో కూడా అవకాశం కల్పిస్తున్నారు. కేవలం 3 రోజుల్లోనే వివిధ ప్రాంతాలకు చెందిన 63 మంది విద్యార్థులు స్కిట్ కళాశాలలో చేరడానికి ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కౌన్సిల్లో ఆప్షన్లను ఇచ్చిన విద్యార్థులు ఆన్లైన్లో స్పాట్ అడ్మిషన్కు నమోదు చేసుకున్నారు. సోమవారం నుంచి కళాశాలలో సీట్ కన్ఫర్మేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్కిట్
స్కిట్ కళాశాల వద్దకు చేరుకుని సీట్ కన్ఫర్మేషన్ ప్రక్రియకు హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం జేఎన్టీయూ నుంచి అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడానికి స్కిట్ కళాశాల అడ్మిషన్ కోడ్ కూడా మంజూరు చేశారు. దీంతో వచ్చిన విద్యార్థులు ఇంటర్ టీసీ, ఇతర సర్టిఫికేట్లను పరిశీలించి సీట్ కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టి అడ్మిషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు అడ్మిషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ ఎంతమంది విద్యార్థులు చేరుతారు అనేది స్పష్టమవుతుంది. కాగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు స్కిట్ పునః ప్రారంభమైందని తెలుసుకుని కళాశాలకు వచ్చి స్పాట్ అడ్మిషన్ ఇస్తే చేరుతామంటూ అడుగుతున్నారు. మరికొందరు విద్యార్థుల తల్లిదండ్రులు తాము సెకండ్ కౌన్సిలింగ్ లో స్కిట్ ఉన్న విషయాన్ని గమనించలేదని అడ్మిషన్ ఇస్తే చేరుతామంటూ అడుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటాలో భారీగా సీట్లు మిగిలిపోయిన దృష్ట్యా 3వ కౌన్సిలింగ్ కు అనుమతి ఇస్తే పలువురు విద్యార్థులు స్కిట్ లో చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎంసెట్ లో ర్యాంక్ లేకపోయినా ఇంటర్లో మంచి మార్కులు సాధించిన వారికి స్పాట్ అడ్మిషన్ ఇచ్చే విధంగా ఈ సంవత్సరం అనుమతిస్తే పలువురు స్కిట్ కాలేజీలో చేరే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలు జేఎన్టీయూ ఎంతవరకు అనుమతిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కళాశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కిట్ ప్రారంభం కావడం మన ప్రాంతాలకు ఎంతో సౌకర్యం, ఆనందకరమని, స్కిట్ కళాశాలలో అడ్మిషన్ పొందడం తమ జీవితాలకు మరో మలుపుగా ఉంటుందని, ఉన్నత భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు. My name is Bhavesh. I got a seat in Skit College in conveyor seat through MSET, and I got admission in Skit College. I believed in this, and I like the way of teachers running in this college. I got through belief of visiting this college, so I did may a good choice in my life today. So I am fully proud of it. So I can get a super placement in this college particularly. I got this college very proud, definitely, and thanks for giving this opportunity. చెప్తాను. నా పేరు కృష్ణమూర్తి, తిరుపతి నుంచి వచ్చాము. కాలేజీ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం వచ్చాము. సో ఇన్ని రోజులు 2021 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 5 సంవత్సరాల దాకా క్లోజింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఆల్టరేషన్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ గారిని కలిసాము, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చాము. తర్వాత 20వ తారీఖు అలా ఫోన్ చేసి చెప్తామని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు. అలాగా మొత్తం పోయి చూసుకొని కాలేజ్ అంతా చూసుకున్నాము. బాగానే ఉంది, అన్ని రెడీ చేస్తున్నారు ప్రస్తుతానికి. కాలేజ్ చూసిన కాలేజ్ బాగానే ఉంది, వాతావరణం కానీ అంతా చాలా బాగుంది. బాగా జాయిన్ అవ్వచ్చు, బాగా చదువుకోవచ్చు, వెంటిలేషన్ అంతా బాగుంది. మరి ఇంకా హాస్టల్ అయితే ఇంకా చూడలేదు, చూస్తాం. నా పేరు విశ్విన్. రీసెంట్లీ ఇంటర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బీటెక్ కోసం ఎంసెట్లో ర్యాంకు నాకు 1,14,100 వచ్చింది. ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది కానీ దూరంగా వచ్చింది. ఇంకా నాకు నేను లోకల్ తిరుపతి అండి. సెకండ్ కౌన్సిలింగ్ నాకు కాళాశ్రీలో వచ్చింది. సో ఇంకా స్కిట్ కూడా ముందు ప్రీవియస్ కూడా బాగుందని చెప్పారు. సో ఇంకా జేఎన్టీయూది ఇంకా బాగుంటుంది అనేసి ఇంకా ఇక్కడ జాయిన్ అయ్యాను. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చాను అండి ఈరోజు. నెక్స్ట్ కాలేజ్ మొత్తం చూశాను, విజిటింగ్ బాగుంది. నెక్స్ట్ ఒక 2 days తర్వాత అట్లా ఫోన్ చేస్తామని చెప్పారు, క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు అనేసి. ఓట్ చోరీతో దేశానికి ముప్పుగా మారిందని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఓటు చోరీ దేశానికి ముప్పు, బీహార్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలంటూ నినాదాలు చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో దేశంలో ఓటు చోరీని అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ చేసే విధంగా లాక్సో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్ర విజయవంతం కావాలని, ఓటు చోరీకి అడ్డుకట్ట పడాలని డాక్టర్ బత్తయ్య నాయుడు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఓటు చోరీ అడ్డుకోవాలంటూ బీహార్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు మద్దతుగా శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీకాళహస్తి చెన్నై రోడ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేసి ఓటు చోరీకి నిరసన తెలిపారు. ఓటు చోరీ నివారించాలని, బీహార్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని, దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరగకుండా చేయాలని, ఓటు చోరీ దేశానికి ముప్పు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ దేశంలో ఎన్నికల సంఘం, బీజేపీ ప్రభుత్వం కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూలి రవికుమార్, జనార్దన్ రెడ్డి, గోపి, సురేష్, మోహన్, వడివేలు, నాగూర్, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. బీహార్లో అంటే సత్యరాజ్ టౌన్లో ఆయన ప్రారంభం చేయడం జరిగింది. ఏమిటంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అసలు రూలింగ్కి రావటానికి 2014లో మేమంతా కూడా ఒక నిరసన చేశాం.
ఎందుకంటే అనౌన్స్ చేసిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత పోలింగ్ ఓట్స్కి కౌంటింగ్ దాదాపు లక్షల్లో వేలల్లో కూడా తేడా వచ్చాయి. తేడా వస్తే ఇంటర్నేషనల్ మీడియా ఒకటి దాన్ని పట్టుకుని ఢిల్లీ న్యూస్లో వేయటం జరిగింది. దాన్ని మేము సేకరించి ఇక్కడ దాని గురించి కూడా మేము అప్పుడు నిరసన చేయటం కూడా జరిగింది. దాని గురించి మా నాయకత్వం ఏఐసిసి కాంగ్రెస్ అయితేనేమి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అయితేనేమి, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారు అందరూ కూడా దాని గురించి అనేక సార్లు చెప్తూ వస్తూ వచ్చారు. ఇండియా కూటమి వచ్చిన తర్వాత అందరూ నాయకులంతా కూడా ఏకమయ్యి ఇప్పుడు బీహార్లో ఈ నోటు ఆధారిత యాత్ర చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఒక ఓటు, ఒక మనిషి ఒక ఓటు, అదేవిధంగా ఓటు చోరీ చేయటం వల్ల ఏమవుతా ఉంది, అనేక రకాలైనటువంటి రౌడీ ఎలిమెంట్స్ అయితేనే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమాలతో అందరూ రూలింగ్కి వస్తూ ఉన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం 14 నుంచి కూడా ఇదే విధంగా రూలింగ్కి కంటిన్యూగా రాగలిగింది. అంతేగాని నిజమైన ఓటర్లు వేసి రూలింగ్కి రాలేదు. ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే బీహార్లో 65 లక్షల మంది ఓటర్లను పక్కన పెట్టారు, తీసేశారు. సుప్రీంకోర్టు కూడా మొన్న అక్షంతలు వేసింది. ఏమంటే ఈ విధంగా ఎందుకు తీసేశారు, వాటికై ప్రూఫ్ మాకు చూపెట్టండి అంటే ఈరోజు నిన్న పెట్టారనుకుంటాను ఆన్లైన్లో. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కౌంటింగ్ అవుతానే ఆన్లైన్లో ఒక 2 రోజులు ఉంచి తీసేస్తా వచ్చారు. అదేవిధంగా ఈవీఎంలు కూడా 45 రోజులు ఉంచితే తీసేయాలని ఒక రూల్ పెట్టి ఆ విధంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వము ఈసీని వాడుకుంటూ వాళ్ళు చెప్పినట్టు ఈసీ ఆడేటట్టుగా చేసుకుంటూ ఈ విధంగా రూలింగ్కి రావడం జరిగింది. అంతేగాని నిజంగా ప్రజల్లో వాళ్ళ మీద అభిమానంతో ఉంది కాదు. దాన్ని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దాన్ని వివరంగా ప్రజల్లోకి 16 రోజుల పాటు బీహార్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలకి అర్థం చేసుకునేటట్టుగా ఒక యాత్ర పెట్టారు. ఆ యాత్రకి అన్ని అఖిలపక్ష నాయకులు అయితేనేమి ఇండియా కూటమి అందరూ కూడా సహకరిస్తున్నారు. నిన్న అందరూ కూడా అక్కడ బీహార్లో హాజరయ్యారు. కాబట్టి ఇది చిన్న విషయం కాదు, బాగా ఆలోచించాల్సిన విషయం. ఒక చోరీ చేయడం అంటే, ఓటర్స్ ని చోరీ చేసి రూలింగ్కి రావడం అంటే రాజ్యాంగానికి తూటుపడటమేనని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే బీజేపీ ప్రభుత్వం ఇంకొకసారి రూలింగ్కి వచ్చిందంటే ఇదేమీ లేదు, 1 మ్యాన్ షో అయిపోతుంది. ఎక్కడ పట్టిన అరాచకాలు పెరిగిపోతాయి, మత తత్వాలు పెరిగిపోతాయి. వీటన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాము. మా రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలని, ఆయన చేసే ఈ యాత్ర జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో వినాయక విగ్రహాలు పెట్టి ఉత్సవాలు నిర్వహించడానికి వినాయక చవితి కమిటీలు అనుమతులు పొందాలని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు మంజూరు చేస్తామని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి గాలిగోపురం వద్ద అతిపెద్ద గణపతి విగ్రహాన్ని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల ఆగస్టు 24వ తేదీ లోపల విగ్రహాలు పెట్టడానికి అనుమతులు పొందాలని సూచించారు. గత ఏడాది పట్టణంలో సుమారు 400 మంది విగ్రహాలు ఏర్పాటు చేసి అనుమతుల కోసం వివిధ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు మంజూరు చేయడానికి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద వినాయక చవితి కమిటీలు తాము ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామో, ఎన్ని రోజులు విగ్రహం పెడుతున్నారో, ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తారో వివరాలు ఇచ్చి అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు లేకుండా విగ్రహాలు పెడితే చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలకు విగ్రహాలు పెట్టేవారు నిబంధనలను పాటించాలని, కాలుష్యాన్ని నివారించే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, డీజే సౌండ్లు, నృత్యాలకు అనుమతి లేదని తెలిపారు. ఈ నెల 24వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకుని అనుమతులు పొందాలని తెలిపారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఏర్పాటు చేసే అతిపెద్ద గణపతి విగ్రహం తరహాలో శ్రీకాళహస్తి గాలిగోపురం వద్ద అతిపెద్ద గణపతి విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిపారు. దేవస్థానం అనుమతి తీసుకుని గాలిగోపురం వద్ద ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేడు అనగా 18వ తారీఖు ఆగస్టు నెల 2025 తారీఖున ఈ పీజీఆర్ఎస్లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిసి వచ్చే వినాయక చవితి ఫెస్టివల్ గురించి 2 అంశాలు. వినాయక చవితి ఫెస్టివల్ ఆగస్టు 27వ తారీఖున 2025 సంవత్సరంలో జరగబోతుంది. దానికి సంబంధించి ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 18వ తారీఖు 2025 నుంచి ఆగస్టు 24వ తారీఖు 2025 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగిల్ విండో సిస్టమ్ ఎంపీడీఓ ఆఫీస్ శ్రీకాళహస్తి పానగల్లో పెట్టడం జరిగింది. ఆ సింగిల్ విండో సిస్టంలో ఏంటంటే అన్ని పర్మిషన్లు కలిపి ఒక దిక్కునే వస్తాయి. అంటే పోలీస్ వారి దగ్గర నుంచి అవ్వనండి, ఫైర్ వాళ్ళ దగ్గర నుంచి అవ్వనివ్వండి, ఏపీఎస్పీడీసీఎల్ దగ్గర నుంచి అవ్వనివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్, మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఈ 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక్కో దిక్కున పెట్టడం వల్ల ప్రజలకి ప్రతి ఒక్కరికి పర్మిషన్ అనేది సులువుగా దొరుకుతుందని
మా అభిప్రాయం. ఎందుకంటే కిందటి సంవత్సరం డేటా చూస్తే 400 మందికి పైగా విగ్రహాలు పెట్టడం జరిగింది. 400 మందికి పైగా విగ్రహాలు పెట్టడం జరిగింది. అది కూడా మనం ఇచ్చే ప్రొసీడింగ్స్‌లో కూడా వాళ్ళు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు అనేది చూడడం జరుగుతుంది. సో, దాంట్లో మనం తీసుకుంటున్న జాగ్రత్తలు వచ్చేసి, ఒకటి, ఏ విగ్రహం కూడా 15 అడుగులకు పైన ఉండకుండా చూసుకోవాలి. అది ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదు. కాకపోతే దాన్ని ఒకటి. రెండోది వచ్చేసి ప్రతి విగ్రహం కూడా లెస్ దాన్ 10 డేస్ లోపల నిమజ్జనం చేయవలసిందిగా కోరుచున్నాం ప్రజలకి. లెస్ దాన్ 10 డేస్‌లో నిమజ్జనం చేస్తే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే పోలీస్ వాళ్ళ పైన పడే ప్రెషర్ తక్కువ ఉంటుంది. రెండోది బందోబస్తుకి తక్కువ ఉంటుంది. మూడోది ప్రజల ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉంటుంది. సో, ఇంకోటి, కిందటిసారి ఎమ్మెల్యే గారితో మీటింగ్ జరగడంతో ఎమ్మెల్యే గారు ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే మన తిరుపతి జిల్లాలోనే పెట్టే పెద్ద విగ్రహం శ్రీకాళహస్తిలో అయి ఉండాలనేసి అంటున్నారు. సో, దానికి సంబంధించి మనం ప్లేస్ కూడా వెతకడం జరిగింది. ఆ ప్లేస్ వచ్చేసి గాలిగోపురం ఫ్రంట్ సైడ్ ఉన్న పార్కింగ్ స్పేస్. టెంపుల్ వాళ్ళతో మాట్లాడి ఒకవేళ వాళ్ళ అంగీకారం తెలిపితే ఆ పార్కింగ్ స్పేస్ని మన ఈ ఖైరతాబాద్లో ఉన్న పెద్ద విగ్రహం ఎలా అయితే ఉంటుందో అదే వేలో డిజైన్ చేసుకుని, అది కూడా సింపులెస్ట్ వేలో డిస్పోజ్ చేసేది, అంటే నిమజ్జనం చేసేదానికి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఒకవేళ అది టెంపుల్ వాళ్ళు ఒప్పుకుంటేనే, టెంపుల్ వాళ్ళ పైన ఆ డిసిషన్ అయి ఉంటుంది. తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా భూమి పూజ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతో ప్రసిద్ధి చెందిన తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగిందని తెలిపారు. టీటీడీ నిధులతో ఆలయంతో పాటు పుష్కరిణిని కూడా సుమారు 19 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. వచ్చే మహాశివరాత్రి నాటికి పనులన్నీ పూర్తయ్యేలా కార్యాచరణ చేసుకోవడం జరిగిందని తెలిపారు. పునర్నిర్మాణానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చిన టీటీడీ చైర్మన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ తలకోన విశిష్టతను చాలాసార్లు విన్నానని, ఈ రోజున ప్రత్యక్షంగా చూస్తున్నానని అన్నారు. ఈ ప్రదేశం చాలా చూడచక్కని కొండ కోనలు కలిగిన చూపర్లను ఆకట్టుకునేలా ఉందని తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైనదని, శిథిల అవస్థలో ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే నాని టీటీడీ దృష్టికి తీసుకువచ్చారని, వారి విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుని 18 నుండి 19 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందులో భాగంగా పనులను వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు మంచి కాంట్రాక్టర్కి అప్పగించామని, సంవత్సరంలోపు పనులు పూర్తి చేయాలని వారికి సూచించామని అన్నారు. ఈ ఆలయాన్ని నిర్మించి అందరి మన్ననలు పొందాలని, భక్తులు బాగా రావాలని, ఈ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నామని అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారని, ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే నానికి ఏ అవసరమైనా టీటీడీ సమకూర్చాలని ఆదేశించారని తెలిపారు. వారి ఆదేశం మేరకు ఈ రోజున ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జరుగుతుందని, అందుకు కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించిన ప్రోత్సాహమని తెలిపారు. ఈ ఆలయాన్ని త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు కావలసిన సహాయ సహకారాలు టీటీడీ తరఫున అందిస్తామని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాని కాంట్రాక్టర్ వారిని కోరుకుంటున్నానని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్ధేశ్వర స్వామి ఆలయం 15వ శతాబ్దం నాటిదని, ఆ గుడిలో గత పాలకులు ఎందరున్నా కూడా మారుమూల ప్రాంతాలు అయినందున అభివృద్ధి జరగలేదని అన్నారు. కొంతమంది దాతల సహకారంతో గోపురాలు నిర్మించారని, అయినా కూడా మండలానికి చెందిన ప్రజలు ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని 2018 ఎన్నికల సమయంలో విజ్ఞప్తి చేయగా, ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తానని మాటిచ్చారని, అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా టీటీడీ వారి దృష్టికి తీసుకువెళ్లామని, వారు స్పందించి వెంటనే నేడు ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రానున్న మహాశివరాత్రి నాటికి ఆలయ పనులు అన్ని పూర్తి అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధేశ్వర స్వామి ఆలయ ఈవో రవీంద్రరాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలోని మనకెంతో ప్రసిద్ధి చెందిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం, తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని రీకన్స్ట్రక్షన్ అంటే పునర్నిర్మాణం చేయడం కోసం ఈరోజు గౌరవ మన టీటీడీ బోర్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేసుకోవడం జరిగింది. టీటీడీ నిధులతో ఇక్కడ టెంపుల్తో పాటు పుష్కరిణి కూడా సుమారుగా 19.5 కోట్లతోటి ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. వచ్చే మన
సంవత్సరంలోపు ఇది కంప్లీట్ చేసే విధంగా, అదేవిధంగా వచ్చే మనకి మహాశివరాత్రి నాటికి మనము ఇది అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, ప్రజలందరికీ కూడా తీసుకొచ్చే విధంగా కూడా కార్యాచరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం నిధులు టీటీడీ నుంచి సమకూర్చినందుకు చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మేము ఇక్కడికి వచ్చి ఈ భూమి పూజ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. తలకోన అని నేను చాలాసార్లు విన్నాను, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం, కొండలు కోనలు. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది, అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకురావటం, ఆయన విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో పెట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని 18-19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసేటువంటి నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది, ఒక మంచి కాంట్రాక్టర్ సూరిబాబుకి ఇది ఇవ్వటం. వారికి ఇప్పుడే చెప్పాను నేను, ఇది 1 year లోపల కంప్లీట్ చేయాలని. ఆ దిశగా మనం ముందుకు పోదాం. ఈ ఆలయాన్ని నిర్మించుకొని అందరి మన్ననలు పొందాలి, భక్తులు బాగా రావాలి, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ, ఈ విషయంలో నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే గోహెడ్, నానికి ఏం కావాలంటే అవన్నీ కూడా టీటీడీ ద్వారా మీరు సమకూర్చాలని చెప్పి వారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అభిమానంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇక ఈ కార్యాలయాన్ని, ఈ ఆలయాన్ని ఎంత త్వరితగతిన కంప్లీట్ చేస్తే అది మంచిది. మేమంతా కూడా టీటీడీ తరఫున ఏ సహాయం కావాలన్నా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, సంబంధిత కాంట్రాక్టర్ గారిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సిద్ధేశ్వర స్వామి ఆలయం భూమి పూజకు చేసిన పెద్ద ఆయన, మాకు రాజకీయాలు ఉన్నప్పటి నుంచి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న చిత్తూరు జిల్లా వాసి అయినటువంటి బిఆర్ అన్నగారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, వివిధ శాఖల అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇప్పుడే అన్నగారు చెప్పారు, ఈ గుడి 15వ శతాబ్దం ముందు గుడి. ఈ గుడిలో గత పాలకులు ఎందురున్నా కూడా గుడి మారుమూల ప్రాంతం అయ్యేసరికి మనకు జరగకుండా ఉండింది. అయినా కొందరు దాతలు ద్వారా కొన్ని గోపురాలు అవి కూడా కట్టడం జరిగింది. అయినా దీన్ని ఏదైనా చెయ్యాలి అని ఎర్రావారిపల్లి మండలం, చిన్నగొట్టిగల్ మండల వాసుల యొక్క విజ్ఞప్తి ప్రకారం, ప్రజల యొక్క విజ్ఞప్తి ప్రకారం 2018 ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ అడిగితే గెలిచిన వెంటనే చేస్తా ఉన్నాం. గెలిచిన వెంటనే అన్నగారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. అన్నగారు సీఎం గారితో మాట్లాడి పెద్ద ఆయన గారితో ఇమీడియట్గా శాంక్షన్ చేయటం చాలా సంతోషంగా, ఆయన జీవితకాలం మన చంద్ర నియోజక తరఫున రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఒకటి మన ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ సూరిబాబు గారు చాలా మంచి కాంట్రాక్టర్. అన్నగారు చెప్పిన విధంగా మహాశివరాత్రి లోపల మెయిన్ గర్భగుడి కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత చుట్టుపక్కల కూడా కంప్లీట్ అవుతుంది. మహాశివరాత్రి కూడా కోనేరు కూడా కంప్లీట్ అవుతుంది. ఎంత త్వరితగా తొందరగా చేస్తానో దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కూడా వివిధ శాఖ అధికారులు చెప్పి ఇక్కడ ఏం కావాలో కూడా చేస్తున్నారు. దీన్ని సహకరించినటువంటి టీటీడీ బోర్డు సభ్యులకు కానీ,
టీటీడీ అధికారులకు కానీ అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు కానీ ముఖ్యంగా మా పెద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అర్హులైన ప్రతి విభిన్న ప్రతిభావంతునికి ప్రభుత్వం నిబంధనల మేరకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని పీజీఆర్ఎస్లో భాగంగా సుమారు 50 మంది ఆరోగ్య పెన్షన్ కేటగిరీ కింద వికలాంగులు తమకు పెన్షన్ వెరిఫికేషన్లో భాగంగా తలెత్తిన సమస్యలను వివరిస్తూ జిల్లా కలెక్టర్కు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా వికలాంగుల సమస్యలను కలెక్టర్ చాలా ఓర్పుతో విన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆరోగ్య పెన్షన్లను మరియు వికలాంగుల పెన్షన్లను వెరిఫికేషన్ మరియు రీ అసైన్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని తెలిపారు. ఈ ఆదేశాల ప్రకారం ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆరోగ్య పెన్షన్లను పెన్షన్దారులు సదరన్ క్యాంప్ ద్వారా జిల్లాలో వికలాంగుల పెన్షన్లకు సంబంధించిన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా పెన్షన్దారుల వివరాలను, అర్హతను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల్లో ఎవరైనా అర్హులు కారని భావించడం జరిగితే వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నోటీసు ఇచ్చినంత మాత్రాన పెన్షన్లు నిలిపివేస్తారన్న అపోహతో భయాందోళనకు గురి కావద్దని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ ద్వారా, మండల స్థాయిలో ఎంపీడీఓల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి నిబంధనల మేరకు పెన్షన్ అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణాలతో కలిసి సోమవారం సాయంత్రం అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కాగా సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాల తొలి రోజు పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. సెప్టెంబర్ 28న గరుడ సేవ, అక్టోబర్ 2వ తేదీన చక్రస్నానం, రద్దీ నిర్వహణకు రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈవో ఆదేశించారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆలయాలలో, గ్యాలరీలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జిల్లా పోలీసులతో సమన్వయంతో భద్రతా, బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో ఆదేశించారు. తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆలయ కైంకర్యాలు, వాహన సేవలు, ఇంజనీరింగ్ పనులు, వసతి గృహాలు, కళ్యాణకట్ట, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, గార్డెన్ విభాగం, అలంకరణలు, శ్రీవారి సేవకుల సేవలు, మీడియా అండ్ సోషల్ మీడియాలో ప్రచారం, మే ఐ హెల్ప్ యూ సెంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, టీటీడీ మరియు ఏపీఎస్ఆర్టీసీ తరఫున రవాణా సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చ జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం మొదటి దశ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి భూమి పూజలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలకు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల తొలగింపు కార్యక్రమంలో నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతుంది. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు జేఏసీ ధర్నా. న్యాయం చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ. వినాయక విగ్రహాలు పెట్టి ఉత్సవాలు నిర్వహించడానికి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతి పొందాలి. వినాయక చవితి కమిటీలకు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.